హాయ్ అండి, వెల్కమ్ టు మోహన్ లక్ష్మి బ్లాగ్స్. ఎలా ఉన్నారంతా? మీరంతా బాగున్నారు అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే మీకు గుడ్డు కారం పులుసు ఎలా చేయాలో స్పైసీగా చాలా బాగుంటుంది చేసి చూపిస్తానండి. ముందుగా నేను 4 గుడ్లు తీసుకున్నాను. 4 గుడ్లని మనం ఉడికించాక గుడ్లు ఘాట్లలో పెట్టాలండి. పెడితే పులుసు బాగుంటుంది. పులుసు కూడా లోపలికి వెళ్ళి గుడ్లకి అలా ఘాట్లు పెట్టుకోవాలి. 3 టమాటాలు కట్ చేసుకోవాలి. 3 ఉల్లిపాయలు, పెద్ద సైజు ఉల్లిపాయలు 3 చేసుకొని, ఒక 4 పచ్చిమిరపకాయలు, కరివేపాకు జస్ట్ ఇందులో వేసుకోవడానికి. ముందుగా కొద్దిగా చింతపండు కూడా నానబెట్టుకోవాలండి కడిగేసి. ఇంకా మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ముందుగా ఆయిల్లో కొంచెం కారం, పసుపు వేసానండి. దీనిలో మనం గుడ్లని ఫ్రై చేద్దాం. ఇలా వేయటం వల్ల ఏంటంటే గుడ్లు మనం ఇలా కారం ముందుగా కారం కొంచెం పసుపు వేసామనుకోండి, గుడ్డు కూడా బాగుంటుందండి చూడటానికి. గుడ్డు కూడా బాగా వేగుతుంది అన్నమాట ఆయిల్ అలా వేస్తే. అందువల్ల కారం కొంచెం పసుపు వేసి ఆయిల్లో మనం గుడ్లు ఇలా వేసుకోవాలి. చూసారా గుడ్లు అంత బాగా వేగాయో? అంతే అండి. ఇలా వేసుకుంటే గుడ్డు చక్కగా వేగుతుంది, కలర్ కూడా చూడటానికి బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు మనం గుడ్లు తీసుకున్నాం ప్లేట్లోకి. చూసారా ఘాట్లు పెట్టాను నేను. అలా మనం ఘాట్లు పెట్టుకుంటే మసాలా లోపలికి వెళ్తుంది అన్నమాట. పులుసు అంతా లోపలికి వెళ్ళి టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనం పచ్చిమిర్చి వేసుకుందాం. ఒక 4 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి కదా. ఇప్పుడు ఉల్లిపాయలు కూడా వేసుకుందాం. ఇది పులుసుకి ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ పడతాయండి. ఉల్లిపాయలు ఉంటేనే పులుసు కొంచెం టేస్ట్ బాగుంటుంది. ఇది బాగా వేగాలన్నమాట. కూర ఏదైనా టేస్ట్గా రావాలంటే అండి, మనం వేపే అదే తాలింపు కానీ ఎలా వేపుకొని వేవైనా సరే మనం బాగా వేగితేనే అది టేస్ట్ ఉంటుందన్నమాట. లేదంటే హాఫ్ బాయిల్ లాగా ఉంటుంది, పచ్చిగా టేస్ట్ కూడా మారిపోతుంటుంది. మనం స్టవ్ దగ్గర వేపుకుంటే ఉల్లిపాయలు చక్కగా ఉంటుందన్నమాట పులుసు. మనం ఇలా వేపుకోవాలి. మళ్ళీ వదిలి తెలిపామనుకోండి మాడిపోతాయి. లేదనుకో హైలో పెట్టాము, మళ్ళీ హైలో పెట్టాలండి. మామూలుగా స్లోలో పెట్టి వేసామనుకోండి ఉల్లిపాయలు తీయగానే వచ్చేస్తాయి. అందువల్ల మనం హైలో పెట్టి ఇలా వేసుకుంటూ ఉండాలి. ఈ ఉల్లిపాయలు ఆపడంలోనే మన గుడ్డు కారం పులుసు టేస్ట్ అంతా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇది అలాగా మనం మంట హైలో పెట్టి వెళ్ళిపోతే అదే వేగుతుంది కదని వెళ్ళిపోతే ఉల్లిపాయలు బాగా వేగిపోయి కిందన మాడొచ్చి టేస్ట్ కూడా మారిపోతుంది, తీయగానే వస్తుంది అన్నమాట. అలా వేపిస్తే ఎక్కువ ఎదురు వెళ్ళిపోయినా తీయగానే వచ్చేస్తుంది అన్నమాట. స్లోలో వెళ్ళిపోయాం అనుకోండి అది అంతే. అలా వేగితే ఇంకా ఎక్కువ స్వీట్గా ఉంటుంది ఉల్లిపాయ. అందువల్ల ఇలా వేసుకోవడం బెస్ట్ అన్నమాట. ఏ కూరకైనా జస్ట్ మనం ఇక్కడ ఉండి హైలో పెట్టుకొని వేసుకుంటే ఉల్లిపాయ చక్కగా వేగుతుంది. చూసారు కదండి మా సైడు గడ్డ. ఇదే మా ఇంటి పక్కన ఉన్న గడ్డ అండి. ఉదయం అయితే చండాలంగా స్మెల్ వస్తుంది పక్కన. ఇప్పుడు బాగానే ఉంటుందండి. మధ్యాహ్నం పూటది. ఇప్పుడు 12 అవుతుంది. నేను లేట్గా వంట చేస్తున్నాను మా వారు ఉండడం వల్ల. ఉదయాన్నే పిల్లలకి అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ రెండోసారి అన్నమాట. ఒకసారి వండేయటం మా ఆయన గారికి ఇష్టం ఉండదు. అందువల్ల
మళ్ళీ చేస్తాను అన్నమాట. వాళ్ళ మధ్య క్యారేజీలు పెట్టేసి. ఇప్పుడు చూసారు కదా ఉల్లిపాయలు ఇలా వేగాయి కదా. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. ఈ చూపించలేదు స్టిచ్ చేస్తాను. వీడియోలో అంతా అయిపోతుందని. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఆఖరికి వస్తుందండి. మళ్ళీ ఫ్రెష్గా చేసుకోవాలి. నేనైతే అలాగే స్టోర్ చేస్తానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పాడవకుండా ఎక్కువ రోజులు ఉండాలంటే మనం అందులో రుబ్బేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేటప్పుడు అందులోనే చిన్న పసుపు వేసామనుకోండి చాలా రోజులు తాజాగా ఉంటుందన్నమాట. ఇదొక చిన్న టిప్ అండి. ఇప్పుడు వేగాయి కదా. ఇప్పుడు టమాటీలు వేసుకుందాం. ఈ టమాటీలు రైసుల్లో కోసి వేస్తే ఫాస్ట్గా మెత్తగా అవుతాయి. ముక్కల్లో కోయకుండా పొడవుగా కోసాను అనుకోండి టమాటీలు చాలా ఈజీగా స్మాష్ అవుతాయి. ఇప్పుడు దీంట్లో కొంచెం స్మాష్ అయింది కదండి. దీంట్లో కొంచెం మనకు రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు జీలకర్ర ధనియాల పొడి వేసుకోవాలి. చక్కగా ఇలా కలుపుకొని కొంతసేపు మనం మూత పెట్టుకుందాం. దీనివల్ల మసాలా బాగా వేగుతుంది అన్నమాట. మనం వేసిన పొడులన్నీ చక్కగా కలిపి బాగుంటుంది అన్నమాట. దాకా మనం మూత పెడదాం. ఇప్పుడు చూద్దాం. మూత తీసి ఆయిల్ పైకి తేలుతుందన్నమాట. బాగా వేగడం అంటే ఇది. ఇలా వేగితే మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మనం వేపు పెట్టుకున్న గుడ్లు వేసుకుందాం. ఇప్పుడు కారం మీకు ఎంత ఇష్టమో అంత కారం వేసుకోవాలి. పులుసుకి కారం ఉంటే కొంచెం బాగుంటుంది. నేను స్పూను కొంచెం వేసుకున్నానండి. మళ్ళీ ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత పెడదాం. ఇప్పుడు చూద్దాం. మళ్ళీ చక్కగా ఇంక్రీజ్ అన్ని ఆయిల్ పైకి వచ్చాక మనం చింతపండు పులుసు వేసుకుందాం. ఆల్రెడీ తీసిన చింతపండు పులుసు అండి. మనకు సరిపడా పులుసు వేసుకోవాలన్నమాట. మరీ నీళ్ళు పెట్టకూడదండి. మనకి అంత అవసరం వేసుకుని కొంత మరిగించాలి కాబట్టి మరి మనకి ఎంత అవసరమో పులుసు అంత పెట్టుకోవాలన్నమాట. మరి నీళ్ళ ఉందనుకోండి వాటర్ ఎక్కువ వేసినా బాగుండదు. పులుసు చక్కగా మరగాలి. అన్నీ వేసాం కదండి. చక్కగా ఒక 10 minutes మరిగించుకోవాలి ఈ పులుసుని. అప్పుడు దించే ముందు చిన్న బెల్లం ముక్క వేస్తే పులుసు చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మళ్ళీ నీకు చూపిస్తాను. కొంచెం మూత పెట్టుకుందాం. నేను మసాలాలు ఎలా స్టోర్ చేస్తాను. ఈలోపు మనం ఇది చూపిస్తాను. చికెన్ మసాలా, గరం మసాలా, చికెన్ మసాలా ఇది ధనియాలు జీలకర్ర మసాలా కలిపి పేస్ట్ నేను పొడి చేస్తానండి. ఇది మటన్ మసాలా, ఇది బిర్యానీ మసాలా, ఇది చాట్ మసాలా.
నేను కారం ఇలా స్టోర్ చేస్తానండి. గాజు దానిలోనే స్టోర్ చేస్తాను. నేను ఎక్కువ నేను యూజ్ చేసేవి గాజువే వాడతానండి. చూసారా, గాజువే నేను ఎక్కువ యూజ్ చేస్తాను. గల్లుప్పు, కారం, మామూలు సాల్ట్, పసుపు, షుగర్, టీ పొడి, ఇంకా పప్పులు, ఇంక ఇవన్నీ గల్లు మామూలుగా గాజువే వాడతానండి. ఇది ఒక తేనె బాటిల్, ఒకటి ప్లాస్టిక్, తేనె బాటిల్ కాదు, ఇది నెయ్యి బాటిల్ అండి, సారీ. జస్ట్ ఈ ర్యాక్ నేను అమెజాన్లో తీసుకున్నాను, చాలా బాగుంటుంది. అంతా స్టవ్ పక్కన నేను అలా అప్పటికప్పుడే అన్నీ తీసుకోవటానికి ఇబ్బందిగా ఉంటుందని ఇక్కడ 1 కేజీ లోపల అన్నీ ఇక్కడ పెట్టుకుంటాను దగ్గరలో. ఎప్పటికప్పుడు నీట్గా శుభ్రం చేసుకుంటాను. చూసారుగా ఇప్పుడు వంట అయిపోయింది. మీకు చూపించాలని గుడ్డు కారం పులుసు ట్రై చేశాను. ఈరోజు వీడియో పెట్టడానికి ట్రై చేశాను. నేను ఏదైతే గుడ్డు కారం పులుసు స్పైసీగా ఎలా చేయాలో మీకు వీడియో పెట్టానండి. మీకు నచ్చితే మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి, కామెంట్ చేయండి. చూసారు ఎలా మరుగుతుందా? ఈ మరుగుతున్న ప్రాసెస్లో కొంచెం బెల్లం వేసుకోవాలి. అంతే అండి, చిన్న ముక్క వేయాలి, మరీ ఎక్కువ వేయకూడదు. బెల్లము అంటే ఆ పులుసులకి స్పైసీ పులుసులు ఎప్పుడు పెట్టినా చక్కగా టేస్ట్ బాగా కుదరాలంటే చిన్న బెల్లం ముక్క మీరు ఆ పులుసులో వేశారంటే ఆ టేస్ట్ అదృష్టం అనమాట. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇప్పుడు ఒకసారి కలిపిసుకొని కొత్తిమీర వేసేద్దాం. అంతేనండి, జస్ట్ స్పైసీ గుడ్డు కారం పులుసు రెడీ. మా లంచ్కి స్పైసీ గుడ్డు కారం పులుసు. ఓకేనండి, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.